అక్రమం అని తెలిసినా అడ్డుకుంటున్నారని తెలిసినా ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారని తెలిసినా ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా కూడా ఇకపై ఉపేక్షించేది లేదు. ఎంట్రీ ఇవ్వడం, కూల్చివేయడం, సమస్యని పరిష్కరించడం ఇదే తంతుగా కొనసాగుతోంది హైదరాబాద్. మరోసారి ఈరోజు రాజేంద్ర నగర్లో హైడ్రా తరహా కూల్చివేతలు మొదలయ్యాయి. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రోడ్డుని ఆక్రమించుకొని కొందరు వ్యాపారులు దుకాణాలు నిర్వహిస్తున్నారు. అయితే వ్యాపార సముదాయాలను కూల్చివేసింది హెచ్ఎండి అధికారులు. స్థానికుల నిరసనతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ట్రాఫిక్ సమస్య తీర్చేందుకే అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్నామంటున్నారు హెచ్ఎండి అధికారులు. ఇక్కడ మనం చూస్తున్నాం, రోడ్డు పైన రోడ్డు ఇబ్బంది కుంచుకుపోయి ఒక రకంగా చెప్పాలంటే దుకాణాల కారణంగా రోడ్డు తగ్గిపోయి దాని సైజ్ తగ్గిపోయి అక్కడ ఉన్నటువంటి వాహనదారులు కానివ్వండి ఇతరులందరూ కూడా ట్రాఫిక్తో ఇబ్బందులు పడుతున్నారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఆ రోడ్ని ఆక్రమించుకొని నిర్వహించినటువంటి దుకాణాలను కూల్చివేశారు ఈరోజు హెచ్ఎండి అధికారులు. హైడ్రా తరహాలను కూల్చివేతలు కొనసాగాయి. అయితే దుకాణాలందరూ కూడా దుకాణ యాజమాన్యాలు ఒక్కసారిగా ఆందోళన చేపట్టాయి. పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి ఒక ఉద్రిక్తత వాతావరణాన్ని క్రియేట్ చేశాయి.